సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన వాతం పుణ్య ఇది ఒక మున్యాసనము. ఎందు ఏట గడుంగరాదు, ఎరుకలను దూరంగా పోయేటాడు. సత్యకీర్తి, చంద్రమతి లోహితాస్తులు ఎంత దూరంలో ఉన్నారో చూడుము. తెలియలేదు కదా నాన్నగారు, నాకేం భయం, పెద్ద పులినైనా క్షణంలో చంపేయగలరు. దేవి, మనం ఇప్పుడున్న స్థలము ఒక మున్యాశ్రము. దేవి నాథ, ఇచ్చడు నువ్వు సుదర్శని అయినను ఈ ఆశ్రమం ఎవరిదో? విశ్వామిత్ర నామ శవణ మాత్రమే వీటిని పెడుతున్నాయి దేవి. నాథ, ప్రశాంతమని ఆశ్రమం అందునను నామనం ఎలా కనబడదు స్వామి? నాకు అట్లే ఉన్నది. సర్వాంగములకు వచ్చేది శ్రమగలు చిత్తం వేటికో కలవరపడుచున్నది. అలాగైనా క్రమ విగుణ నేడు సిగురు నాకు చచ్చు నేరపరచుదా నా యొక్క తనము తలగడగా రమర్చుకోనించుకు సేవ సుఖనిద్ర పొందదగును స్వామి. పగటి వేళ నిద్ర కనపడలేదు కాదు కదా, మరియు నిద్ర అయినా స్వర్ణకు వచ్చినది. నిన్నటి
చేత అగ్ని కణములు బొమ్మియూసు నన్ను సమీపించి ఉన్నతమైన సింహాసనము నుండి నేలను పడదోసి మన రాజ్య సర్వత్వము గ్రహించి మన కట్టు బట్టలతోడా ఇట్లు నట్టడములకు పాడబోల అందు పడరాని పాటలు ఎంతలో ఎంతటి సుపర్ణకండి స్వామి ఇవన్నీ అశుభములే చూస్తున్నవి మరుచుకుని నాకును అట్టికలే వచ్చినదని అన్నారు. శుభములు రావు నిన్నటి దినమున విశ్వామిత్రుడికి ఇచ్చిన ధనము అతను తీసుకొని పోకుండా మన కళను ఉంచినందుకు చిత్తమును మేము విచారించు నిద్రించుతుంది దాని వలన కళలు వచ్చి ఉండవచ్చు. మానవులకు చక్ర దశలు దేవాగ్రామణ సంతాపదములకు చింతింపుకుండు మీ పట్టుల వినోద కాలము గడుపుటకు మన ఆశ్రితులైన సంగీత పాఠకులను దగ్గర రాజుడికి విరోజా జోహారు రాజా జోహారు. సత్యకీర్తి వీరలే కులము వారలో నేను మాతంగణిని కులంతో పనేమున్నది? మా మహారాజు గారు ఇచ్చినట్లు డాడీ రమ్మంటుంటే
సత్యకీర్తి, వీరు పాడుతున్న గీతికల అర్థము నాకంత రుచింపలేదు కానీ వీరి కంఠస్వరము మాత్రము వీణానాదము వలె సుహత ప్రేయముగా ఉన్నది. వీరికి ఈ ముక్తాహారము బరౌక్తిగా విచ్చి పంపివేయుడు. ఓ మాతాంగణ, మహారాజు గారు మెచ్చినట్టు సంకేత కళా కౌశల్యం. అవునా? ఆ ముక్తాహారం నుండి ఈ ముక్తాహారము నాకెందుకు? ఒక్క మహారాజుల కౌగిలిలో వెచ్చగినా చాలు. సత్యకీర్తి, ఏమనుచున్నారు? వారి మాటలు నాకు అర్థం కాలేదు. సత్యకీర్తి, ఈ పరివర్తన ఇంకా తెలియవచ్చే కాలంలో పంపివేయుడు. నన్ను అన్యాయంగా కొట్టుచుద్దు కదూ. నా తండ్రి విశ్వామిత్రుని చెప్పి మీరు విశ్వామిత్ర మహర్షికూతుర ఆయన సుమాను ఎట్లయినా ఏమో దేవి, ఇది ఎంతయూ ఇంద్రజాలము వలె ఉన్నది. ఇంతకు ఏదో దుర్యోగము వరకయ్యే మనం ఈ ఆత్మకు ప్రాంతములకు చేరితిని. దేవి, ప్రళయకాల దానాదర గర్జానుఖరి అయిన ఆ సింహనాదము ఈ స్వామిత్రుని కాదు మరెవరిది. జడియకము దేవి, జడియకము. కుర్రవాణ్ణి దగ్గరగా తీసుకోము. నిరపరాధులమైన మన ఈ స్వామిత్రుడు మాత్రమే ఏం చేయగలరు దేవి. అడుగు పెట్టిన సమయమే కాక
మా పాదము కూడా అడ్డుపడుతున్నావురా దుష్ట. నా సిరిసునకు ఉత్తమాంగమున నామం చెల్లినది. ఓరి దుర్వదాంద వైవ శతకుల కలంక ఏమి రాని మాయా వినయములు, ప్రత్యక్షమును వినేశ్వరము, పరోక్షమున నింద పరిపాసనయా. ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నొచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశమును ప్రవేశించుటకు నీకెవరు అధికారం ఇచ్చిన తొలత చెప్పము. రాజ్యాధికారము తపస్సులమైన మాయడల పనికి వచ్చుదురా. ఒకవేళ పనికి వచ్చును మనుషుడే కాక అర్తిలే వచ్చిన నా కూతుర్ని పెద్దముగా పాడించి తుదక నాలుగలు గోయలోని బయలుదేరుతావట. నీ తాతముల్య వారికి ఏమి కట్టబెడుతావని మున్నెవరు రాజులు లేరా? వేదక రాదా? నీ మృగ ఈ వారమునకు మా వంటి చెడదారులు ఆశ్రమములే కానీ పనికి రావాలి. భూచక్రమండల రాజులల్ల పాదాక్రాంతులు ఏండో నీవు చక్రవర్తి పదవిని విర్రేటేతయు మా వంటి మురులాసమములు పాడు చేయడు కానీ నాకు ఇదివరకే తెలిసినది కాదురా మునిత్రోయి. నువ్వు ఏమే మరణించను నీ ఇంత తిరుగుతూ ఆ ఉచ్చకములు ఆడు పట్టబోచుకున్న ఆ దుష్ట వశిష్ఠుడు అనుకుంటివా? లేక నీవు చేయ అపకృతి ప్రతి విధానం అనుచుటకు మేము అసమర్థులమా? మునీంద్ర, వెలుగుగా చేసిన నా అపరాధంలో క్షమించవయ్యా. అపర బ్రహ్మ అని స్వామి ఎరగవా? అపర బ్రహ్మలు అపరైన మీ మెరుగున వారు నేను అపర బ్రహ్మమని అగ్నిమాచేతములకు దీడు రాకపోయిన నిజముగానే వెరింగిన వాడవైనతో ఎండ కన్నెరిగిన సుకుమార శరీర లతామ తల్లి నా ముద్దుల కూతురియగు ఎన్నడు రాని రాజు నీ వద్దు అని ఇంత వడిలో వరాలకు పుచ్చిన కంపిడి ప్రాణములని నీ మీద పెట్టుతారు. పరిగెత్తుకొని వచ్చినందులకు తగిన సత్కారములు మరరెప్పగా పొగరిచే కండ కావకుండా పొగరిచే మమ్ము కూడా గనిప్పగా ఆదకలు గోయపోయిందని మందరియే. అలాగైనా నీ పక్షమును మేము పోయక్షాపాలు ఉండరాదు. కుసుమ కోమలి అయిన రాజ్య బింబాసనంపై మోమాటం ఇంచుకేను లేక నాలుగలు గోయినున్న నీ నాలుగలు ఇప్పుడే చిచి నీ మొగముతూ తినగలని మేయిపోతున్న అగ్గివలే నా మనంపు పక్కు పక్కమని మండుతున్నా ప్రమదాంద. మునీంద్ర, నేను వనరించని మీరు తప్పులేహైనా క్షమాగుణ సంపన్నులైన మీ తపస్సులకు ఈ దీర్ఘకోపము కలదు మా ఆత్మ. పగలు గలవే దినచుట, పగలు గలవే దినచుట, పోలుగగా
హౌరా ఏమి ఇతని శాంత స్వభావము ఎంత ఎప్పుడు కిరీటముపై కన్ని దుర్వాసలు ఆడినను రవ్వంత ఏదైనా చెల్లింపుకున్నాడు. సంసారం విరాగులమై సంసారము వాటి సమస్యలు చేసుకుంటున్న మాకింటి హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీ అన్యవన్న నిన్ను శరణాగత రక్షణ సమస్య కర్తవ్యం కనుక భయముడి నిన్ను చేపట్టినాడు. ధన్యుడనైతిని మహాత్మా, ధన్యుడనైతిని. మా ఉపదేశం ఉండు కలరు, నీవు దాని మేరకు తప్పుగా ప్రవర్తింపువేమి నా కోపాగ్ని విశేషముగా చల్లారు. దేవుడు ధర్మోపదేశములు పరిగ్రహింపడము నేను సిద్ధముగానే ఉన్నాను. నన్ను మీరు పాపకార్యముకు కూడా ప్రివలకు తట్టిన మహాత్మా. ఎట్టి పాప కృత్యములైనను మా ఆజ్ఞను కానీ పుణ్యకృత్యములు మారవలసింది. ఆ పరబ్రహ్మలు కదా. బలి బలి మా మహిమను ఇప్పుడు నీకు బాగా తెలిసేవని అన్యాలోచనలేనా వివాహం వాడువా నేను మా కన్యారత్నము స్వరూపవతి గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రభవి అయోచిత కళామ కళ్ళి భూని సముదన్య శీల వహింపు నింతన్ ప్రసప్త శ్రీ సుఖాబోధము ఇది రెండేళ్ళ సరైన ఉపదేశమా? బాల కళ్ళతోనా నీవిప్పుడు లేని సంబంధం కల్పించుకొని మాతో ప్రతివాదం చేసినందుకు నీపై పిడుగు వంటి శాపం ఇప్పుడే పడుతుంది. ఓరి బ్రాహ్మణుడా, నువ్వెవరివిరా? ఓరి చెడుగా, నీ ఇప్పుడు నుండే నీ శౌర్యము మా వంటి జడవారు ఉపయోగించుతున్నావురా. ఆర్య, కన్నులు తెరివిన వీరితోనే నీ క్షమింపుడు మహాత్మా, క్షమింపుడయ్యా. క్షమించినాను, ఇక మా యాన నిర్వర్తింపు. సకల ధర్మ స్వరూపులకు మీరు, సకల ధర్మ స్వరూపులకు మీరు ఉపదేశములంతా పాడి ఆ మహాత్మా
పాపకర్మం ఆచరించి ముందొచ్చు సౌఖ్యములకు చెడుందర మహాత్మ. ఓరి మూర్ఖ, నీ మేలు నువ్వు చూసుకొని లేకున్నాడు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యాదుత్తమ భోగములు ఇడిచి వెర్రివాడు కలడా. ఆహా కలడా, నా కూతురిని పెళ్లి ఆడినంత మాత్రమున నీ కొరకై స్వర్గ ద్వారములు తెరచబట్టి పట్టుకుంటుపోయాడు. నీ వంటి దుష్ట రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యాంగే నరకం ద్రోవం కాన ఈ వ్యర్థ ప్రతిపాదనను సాధించి ఈ పూజ్యమైన సామ్రాజ్య ఉత్తమ భోగములతో పాటు ఈ అంగనాల భోగములు యథేచ్ఛగా అనుభవింపు. ఇది ఎక్కడైనా సరిహైన పోదయ్యా మహాత్మ. మహానుజ జన్మెత్తినందులకు పాపులను శిక్షింపబైన దండ ధరుణకుడు ఉన్నాడని కొంత దుష్కార్యమని మహాత్మ. ఆడవుడు దండధరుడా? నా పాపిష్టిని తోలియందులకు స్వర్గరాజ్య శౌర్య ప్రతిష్ట పాండిత్యము నీ చమకు జాడలం తప్పింపగలే. హరణం విచ్చదా హరిచంద్ర, ఆ కుమార్తెని నీవు వాడమా. హరణం విచ్చదా మహాత్మ ఏమి కావాలని నేను అర్థింపుమా. సంతాన పొందరులో జగ్గుల రేణి పెన్నిలో చింతారత్నమో హేమభూధరమో కౌస్తుభమో సుధారథమో ఇంద్రత్వము బ్రహ్మత్వమో పురగాదీశ ఫలల్ల సన్మన్యగణమో అది ఏమీ కాక ఇంకేమి ఏమి కావలయను అర్థింపుమా. ఓరి ఆత్మసాగి దురభిమాని, నా కూతురిని పెళ్లి ఆడిన నీకు లోకనిందయా. నీ ముఖమును గట్టి భాగ్యమే కలిగిన 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్ట పగ్గములుండగా నూతన సృష్టికర్త అయిన కాదేయుడల్లుడ తంతుని మందలంకులని
పురుషోత్తమా, నీకు నేను ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాయ్యా? పొందది పలుకు పొందది పలుకు నవ్యమైన బ్రహ్మత్వమేమి ఒక కృత్యము వంగుడను చూసి రామఘమాయెత్తదా ఈ కులం వేసదా మరినాది చల్లుబడి అవునే చల్లుబడి అవునే వ్యక్తి సంబంధము ఎందుకు ఈ పెగ్గు మాటలు వృధా ప్రసంగములు? మా పిచ్చు ఈ అపూర్వ యుగములతో పాటు మా పంచమ గణను పరిగించుదో లేదా ముందు చెప్పుము. మునేంద్ర, నా రాజ్యం సర్వస్వమైన మీకు దారపోయితును గాని ఆ పంచమ కన్యను మాత్రము నేను పరిగ్రహించనయ్య దేవా, పరిగ్రహించను. హరిశ్చంద్ర, ఆ మాట ఏందే నిలిచి విను. తప్పిపోయిన సదాశివునికి పాదములు తప్పిన వాడవదు. చిరకాలము నుండి రాజ్యం పేరని నా మది భావించుతున్నది. నేటికి నీ ఔదార్యం వలన నాకు లభింపనున్నది. పట్టణమునికి ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా. అచ్చట రాజపుత్రుల అభ్యంతరము తెలుపుకున్నడము. ఏది నీ రాజముద్రికి నిమ్ము. ఆడి తప్పకుండము, ఆడి తప్పకుండము. ఆడి వంతులు మలంచుతావు మహాత్మా. రాజరిక సౌఖ్యములు నిస్సాయన గడవలంట. నీలాంటి కుయుక్తులు మాకు నీకంటే లక్షలు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్య సంధుడు అని వింటు. మాట పదవి దాటక మునిపే యోచించుకోవాల్సింది. పిదప ప్రత్యార్థపడిన ప్రయోజనమేమి? ఇక వేయి మాటలతోనేమి? ప్రసంగాంతరమున పొరపాటు ఇట్లాంటిని ఈ రాజ్యము నీకు ఏదలిసి కాదు అని స్పష్టముగా చెప్పము. పిదప నేను ప్రత్యుత్తించిన చేయము. సందేహించరు మనవని సందేశింపక నా మనవక్కింత గెలువెప్పుడు నాథా. నేనొక పాటిని తమకు కర్తవ్యము
లేకపోతిని తమాకు కట్టవు ఇతర కాలోక్షుడే నీకు ఒక్కటే నీవు నా పాలిట కల్పలతం లోకముల అనుకూలమైన దానదార సంవృత్తమగు బంగారు బృందమును గైకొని త్వరితముగా రమ్ము.
సత్తమా రాజ్యదానము పరిచయుడు మహాత్మ నేను సిద్ధంగానే ఉన్నాను. ఈ రాజలాభమునల్లా రాజలాంఛనమ్మకు ఈ కిరీటము ధరించి ఈ దారుని చక్రమెల్ల నిర్విక్రమంగా పరిపాలించుమయ్యా, నిర్విక్రమంగా పరిపాలించు మహాత్మ. హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక, నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాక. ఇక నీ భార్యాపుత్రులతో మా రాజ్యం వీడిపము. సత్యకీర్తిని మంత్రిత్వముగా ఇచ్చడనే ఉండవలను. అచ్చుడనే మహాత్మా, అచ్చుడనే అయ్యా. మంత్రి సత్తమా సత్యకీర్తి, నీవింక ఈ మునిని ఆశ్రయించుకొని కాళ్ళ మెల్లబుచ్చుకొనమయ్యా, కాళ్ళ మెల్లబుచ్చుకొనము. దురదృష్టవంతుడు నన్ను చేరగదు
అదనను కూడా బలభులారచి కృతిక ప్రజోదిత పద పదములు ధరించు సదను జగాననే సత్యకీర్తి దీనితో కలాగున్నావేమి పురంలో అలంకరించి మధ్య పట్టాభిషేకం చాటపంపము ఈ కిరీటము భద్రపరచుము హరిశ్చంద్ర, ఇక మాకు చాలా ప్రొద్దుపోయినది. ఇక మీరు పొమ్ము. అటులనే మహాత్మా అటులనేనయ్యా. ఉండుడుము. మరి ఏది మహాత్మా? దగ్గరగా రమ్ము. సింహాసనంపై కూర్చుండు రాజ్యం పేరు మాకు కానీ మీ మీ మనుభూషణములు మీకేలా మా ఆస్థానం వద్ద దగ్గబెట్టి చేయాలి. అలాగనే చేసేత మహాత్మా, అలాగనే చేసేతనయ్యా. ఎందుని రాజేంద్ర లోపడుకున్నాడు. ఎత్తుదా హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, అరే ఎంతటి మోసగాడవురా, సత్యం మంగళి పాడినా తమ్మును పాయసంపుగా భుజంపడుతువా కక్కిన కూటి కాశపడు దుర్బుద్ధు ప్రశంసింతురే. మా రుణధనంబు ఎగనేయ భోగనచ్చిదివిరా. ఎక్కడిది మహాత్మా రుణధనము? ఎక్కడిది ఆ రుణంబా, లేక ఎక్కడి ఆ రుణంబా? ఎక్కడిదా రుణంబా? అసలు లేనే లేదా ఏది ఓ వ్యక్తి మా ఎత్తులో రాడులో ఆ మాట ఆడునేది
ఇది నాలుక తాటి తూలమ్మ చిచి ఈ మర్యాదకు నిన్ను సత్యమూర్తి అని ఎంతాడు నా లోకము నాడు అలనాడు అక్కర యజ్ఞాతముగా నమిచ్చినది రొక్కం వెక్కడ దాచినాడముగా మమ్మింత అన్యాయముగా బాధించుట పాడియా అయ్యా ధరణి పట్టు బట్టలతోడ ఇటు నత్తడములకు ఓరి పాపిష్టి కృతజ్ఞ దుర్మదాంత ఏమని వాగిది ఇంకొక మారట్టి పూత కొయ్యమని నాలుగని పిగిచి గద్దలకు చేతగాని ఇప్పుడు ముందేడ్చడెందులకు పిదప తొలువ కూతుల కూటలెందులకు అలనాడు యజ్ఞార్థంగా ఇచ్చిన సొమ్ము అది మా సొమ్ము మేమడుట లేని అప్పుడు తలగట్టుడయా ఇప్పుడు నీవు గావించిన ఈ రాజ్యదానము కూడా లేని అప్పులుగా నయం మునేంద్ర నేనిప్పుడు చేత అరకాసు కూడా లేని నీ దరిద్రగతి అన్నాడు కదా మహాత్మ మరి ఏమి చేశాను నాకొక్క మాసము గడువు సంగనించో ఏ పాడునైనా పడి మీ రుణము చెల్లించదు మహాత్మ చెల్లించదయ్యా అలాగున జయము మొదటనే చడుకుని ఎంత బాగుండేది ఇప్పుడు మహాత్మ కోపించు క్షమించనారం పొమ్ము అలాగనే మహాత్మ అలాగనే హరిశ్చంద్ర ఉండు దగ్గరకు రాము మరి ఏమి మహాత్మ నీకు దినదినము లభించు ద్రవ్యం అన్న పానీయం వ్యాపచ్చిన మా రుణమెట్ల తీరగలవు ఎప్పటికప్పుడు పుచ్చుకొని చుట్టున్నా నీకును మాకును సౌలభ్యంగా ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొహమాట పనికిరాదు కావున నీపై తిరుగుగా నా ప్రేసి నక్షత్రం పంపించదా శిష్యా నక్షత్రగా నక్షత్రగా అతడు మనకిచ్చు ధనము నెల దినములలో ఇచ్చినాడు అందులో నుంచి ఒక కాసు గవ్వైన వ్యాపరచనీగా దిగబెట్టుకుని కూర్చుకుని రమ్ము హరిశ్చంద్ర మరి మహాత్మ ఇతడే నా ప్రేసి నక్షత్రుడు చిన్ననాటి నుండి కడుగు ఆరాధంగా పెరిగిన వాడు వట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా అన్నం కూడా తిన్నారు కావున పూటల వేళ తప్పింపుగా మాకు మారిగా చూసుకోను అటులనే మహాత్మ అటులనేనయ్యా సాధ్యమైనంత వరకు అటులనే చూసుకునేదండి సాధ్యమైనంత వరకు అంటున్నాడు మహాత్మ అసాధ్యమైన నన్ను నక్షత్రగా తొందర పడవలదు సాధ్య అసాధ్యములు అవి మా చేతనున్నవి ఇక నీవు ప్రయాణం సిద్ధముగా హరిశ్చంద్ర అయ్యో వెర్రిరాజా నీకేం పిచ్చయా చక్కదనాల చుక్కలకు మా కూతురు వివాహం వాడము అట్టుగాదేమి నీవు పడుపాట్లు కుక్కలు కూడా పడవు కాది నందన నేనే కష్టములు అధికంగా భావించటం లేదు నన్ను ఇంకా ఎలా బాధించదు మహాత్మా నన్ను వదిలివేయు సరే ఎనపగజ్జల తల్లి పెద్దమ్మ కిర్రు చొప్పులు తోడుకొని ముందు త్రావ చూస్తుండగా నీవు నా మాటను విను ముందు ఆ ఘోరాన్ని మీలో నెత్తి మాడుతూ కాల నిండా ముళ్ళు ఎరుగాయో భయచర్మమా ఈ మారినట్టు కట్టు పెడితే అని దుమ్ము రాల్చి ముఖమును కొట్టినప్పుడు కానీ నీకు నా మాటలు అప్పుడు రుచించవు పొమ్ము రోగికి ప్రత్యాహారం చేయలేదు నా పొమ్ము అటులని మహాత్మా అటులని నేను పోయి వచ్చేదను నాకు సెలవు కూడా మహాత్మా నాకు సెలవు నక్షత్రక నక్షత్రక నీవి రాజుంటే ఏగి ఆయా ప్రదేశంలో ఒక్క నిమిషమైన కూర్చోనేయకుండా అన్నపానములకు ఎడబాపి పీడించి ఒప్పించి నొప్పించి అతని ఎటులైనను ఒక్క అబద్ధం ఆడించు
గురోత్తమ ఒక్క అబద్ధమైంది మహాత్మా. అతను ఆడవలేరు కానీ 1000 అబద్ధములు మహాత్మా. నక్షత్రగా హరిశ్చంద్రుడు ఏమనుకుంటేవి? అతి పరాక్రమంతుడు, ధీమంతుడు, చక్రవర్తి. అతడు ఆడవుడు కానీ మనం ఆడించవలను. అతడే మహాత్మా. గురోత్తమ నాకు ఒక చిన్న సందేహం భావిస్తున్నది. ఏమది? అతడు మనకు ఇవ్వవలసిన ద్రవ్యం ఎంత? నక్షత్రగా దంతావలముపై బలవంతుడు అక్కడ నిలిచి పైకి విసిరిన రత్నము ఎంతటి దవ్వుగా నువ్వునో అంతటి ధనము ఇత్తువా మనకు సరిపోను. దంతావలముపై బలవంతుడు అక్కడ నిలిచి పైకి రత్నం ఎంతటి దవ్వుగా నువ్వునో పైకి విసిరిన రథము నా తపశక్తి చే ఆకాశంకి నంటింపజేసి అక్కడే నిశ్చింపజేయను. అందుకు కొలుసుడుకు గాని లెక్కించుడు గాని సాధ్యము కాని పరిమాణము. ఏది మార్గ మధ్యములో మరిచిన ప్రమాదం ఒక్కసారి వదిలివేయము. అతడే మహాత్మా. దంతావలముపై బలవంతుడు పక్కన నిలిచి పైకి చక్కగా చెప్తుంది. ప్రయాణం సిద్ధముగా ఓరి భక్త వశిష్ఠ, ఓరి దేవేంద్ర, హరిశ్చంద్రుడు పంపించలేనని కాదు, పంపించదురా ముమ్మారు పంపించదా.